అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 8వ భాగం. రచయిత స్వర్ణ గారు. అంతలోనే అక్కడ పనిచేస్తున్న వేరే ఆమె ఆ రూమ్ క్లీన్ చేయడానికని వచ్చి అతను అసహ్యంగా, చిరాగ్గా వెళ్ళడం చూసి విషయమేంది రంగయ్య? మొహమట్టా పెట్టావని అడుగుతుంది. ఆయన అవి చిన్నీల గురించి చెప్పి ప్రిన్సిపల్‌కు చెప్పడానికి వెళ్తున్నానని ఫోన్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆవిడ వాళ్ళని చూసి ఛీ! ఏమనుకుంటున్నారో ఈ పిల్లలు. ఆ అబ్బాయి కంటే బుద్ధి లేదు. ఈ అమ్మాయి బుద్ధేమైంది? అని చేదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలే ఆవిడికి నోట్లో మాట దాగదాయె. ఇది ఎవరొకరి చెవిలో ఊదే వరకు ఆమె మనసు నిలవదాయె. ప్రిన్సిపల్ ఈ విషయం బయటికి రానివ్వకండి. నేనొస్తున్నా అని ఆ పని చేసే అతనితో చెప్తాడు. అతను అట్టాగే సారు అని కట్ చేసి ఆ విషయం ఆమెకి చెప్పేలోగా ఆవిడ కనపడదు. ఆయన కూడా అది మర్చిపోయి వెళ్ళి వాళ్ళని లేపడానికే ట్రై చేస్తాడు. కానీ ఎంత పిలిచినా, తట్టినా కూడా వాళ్ళు లేవకపోవడంతో ఆయనకి చిరాకొచ్చి బయటికి వెళ్ళి ప్రిన్సిపల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పని చేసే ఆవిడ వెళ్ళి తనకి తెలిసిన వాళ్ళతో ఈ విషయం చెప్పడంతో అది ఆ నోట, ఈ నోట పాకి ఇటు చిన్ని ఫ్యామిలీకి, అటు అభి తాతగారికి కూడా తెలిసింది. తెలిసిందే కదండీ! మంచి కంటే చెడు తొందరగా పాకిపోతుంది. అలాగే చాలామంది మనసుల్లో నాటుకుపోతుంది కూడాను. రాత్రి నుంచి చిన్ని ఏమైందో, ఎక్కడికెళ్ళిందో తెలియక అందరినీ అడుగుతూ, వెతుకుతూ ఉన్న తన ఫ్యామిలీ ఇప్పుడు ఈ వార్త చెవిన పడగానే చిన్ని దొరికిందని సంతోషించాలో, లేక ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడాలో అర్థం కాలేదు రాధాకృష్ణ గార్లకి. చిన్నినే పంచప్రాణాలు. రాత్రంతా చిన్ని ఏమైందో తెలియక ఇద్దరు డీలా పడిపోయారు. నిద్ర లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. చిన్ని గురించి వినగానే చిన్నిని చూడాలనే ఆత్రంతో కృష్ణగారు వెళ్ళబోతూ ఉంటే ఆయన్ని రెస్ట్ తీసుకోమని నచ్చచెప్పి వాళ్ళు విన్నది నిజం కాకూడదని మనసులో బలంగా కోరుకుంటూనే జానకి, రఘురాం గార్లు కృష్ణ, రాధా గార్లకు ధైర్యం చెప్పి కాలేజ్‌కి వెళ్లారు. అటు అభి తాతగారు కూడా అభి గురించి తెలియగానే అభి ఎలాంటి తప్పు చెయ్యడు అనే బలమైన నమ్మకంతో గంగమ్మకి చెప్పి కాలేజ్‌కి వెళ్లారు. చిన్ని పేరెంట్స్, అభి తాతగారు, ప్రిన్సిపల్ ముగ్గురు ఒకే సమయానికి కాలేజ్‌కి చేరుకుంటారు. అప్పటికే కాలేజ్ చుట్టూ పక్కల వాళ్ళు, కాలేజీలో పనిచేసేవాళ్ళు అక్కడ గుమిగూడారు. అందరూ పైనేదో వింత జరుగుతున్నట్టుగా అది చూడాలన్న కుతూహలంతో వెళ్ళాలని చూస్తూ ఉంటే ఆ పని వాళ్ళు అందరినీ కష్టపడి ఆపుతున్నారు. ప్రిన్సిపల్ ఈ వెధవ ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడు. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిసింది. కాలేజ్ పరువు ఏమవ్వాలని పనిచేసే అతన్ని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఏంటి సినిమా షూటింగ్ జరుగుతోందా ఇక్కడ? ఏంటి గోల? వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ కోపంగా అందరి మీద అరిచి పంపించేస్తాడు. వాళ్ళల్లో ఒక ఆమె చిన్ని ఫ్యామిలీ వాళ్ళని కొంచెం పరిచయస్తులే కానీ కుటుంబ కలహాలు మనసులో పెట్టుకొని పిల్లల్నిలా గాలికి వదిలేస్తే ఇలానే తయారవుతారు వదినా అని అంటూ పక్కన ఆవిడతో హేళనగా మాట్లాడుతుంది. పక్కనామె అవును వదినా, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంట. ఈ కాలేజ్ పిల్లకాయలందరూ అంటుంటే విన్నాను నేను కూడా అని అంది. ఆమె మాటకి వత్తాసు పలుకుతూ ఆ మాటలు జానకి, రఘురాం మనసులకి భారంగా అనిపించి బాధను తలపిస్తున్న తన బిడ్డ మీద, తమ పెంపకం మీదున్న నమ్మకంతో వాళ్ళ మనసులకి ధైర్యం చెప్పుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. అభి తాతగారు కూడా వెళ్తారు. ఆ టైంకే ప్రిన్సిపల్ అందరినీ పంపించేసి పైన రూమ్‌కి వెళ్ళబోతూ వీళ్ళని చూసి ఆగుతారు. ప్రిన్సిపల్ గారికి అభి, చిన్ని ఇద్దరి తాతగార్లు బాగా తెలుసు. అందుకే అసలు ఆ రంగయ్య చెప్పింది నిజమో కాదో తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఆలోపే ఇలా జరిగిపోయింది. అదే మాట వాళ్ళతో చెప్తాడు. కానీ వాళ్ళదేం పట్టించుకునే స్థితిలో లేకపోవడం గమనించి అందరూ పైన రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ అభి, చిన్ని ఉన్న పొజిషన్ చూసి అందరూ షాక్ అవుతారు. అక్కడ వాళ్ళని చూసిన ఎవరికైనా ఇద్దరిలో ఒకరిదే తప్పని నిందించలేరు. జానకి, రఘురాం గార్లకి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. కానీ ప్రాణం పోయినా తను పరువు పోయే పనులు చిన్ని చెయ్యదనే నమ్మకంతో వచ్చిన రఘురాం గారి మనసు ముక్కలైపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి పరువుకి కొంచెం ఎక్కువే విలువనిస్తారు రఘురాం గారు. అభి మీద కోపం వస్తున్నా కూడా తప్పు తమ వైపు కూడా ఉండగా ఒకరిని నిందించడం సబబు కాదని మౌనంగా కోపాన్ని, బాధని కంట్రోల్ చేసుకుంటున్నారు. జానకి గారికి చిన్ని మీద, అభి మీద పిచ్చ కోపం వస్తోంది. కోపంగా వెళ్ళి ఫోర్స్‌గా చిన్నిని, అభిని కౌగిట్లో నుంచి వేరు చేయడానికి చెయ్యి పట్టి లాగారు. ఆ ఫోర్స్‌కి అభి చిన్నగా కదిలాడు. కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తలంతా భారంగా అనిపించి ఎదురుగా మొహం మీద పడుతున్న సూర్యకిరణాల్ని చూడలేక అలానే కళ్ళు మూసేసుకుంటాడు. అభి తాత వెళ్ళి అభిని పట్టుకొని లేపుతాడు. కానీ చిన్నీలో మాత్రం ఎలాంటి చలనం లేదు. చిన్నీకి ఒకలాంటి డ్రగ్ కలిపి ఇవ్వడంతో చిన్నీకి మెలకువ రాదు. జానకి గారు చిన్నీని లేపడానికి ట్రై చేసినా కూడా
ఏ చలనము లేకపోవడంతో అప్పటి వరకు ఉన్న కోపం ప్లేస్లో చిన్నీకి ఏమైందో అని భయం చేరి ఏడుస్తూ చిన్ని చిన్ని అంటూ చెంపలపై తడుతూ బాధగా రఘురాం గారిని చూస్తుంది. ఎంతైనా తల్లి మనసు కదా. కన్న మమకారం కళ్ళ ముందు మెదిలి చలనం లేని పరిస్థితిలో ఉన్న బిడ్డను చూసి ప్రాణం తల్లడిల్లింది. అభి మెల్లిగా కళ్ళు తెరిచి తల భారంగా అనిపించడంతో 2 చేతులతో తలని గట్టిగా పట్టుకుంటాడు. అదే టైంలో పక్కన జానకి గారు ఏడుపు వినిపించడంతో ఆవిడ వైపే చూస్తాడు. ఆవిడ ఏడుస్తూ ఒడిలో ఉన్న చిన్నీని లేపడానికే చూస్తూ ఉంటే రఘురాం గారు ఏమీ పట్టనట్టుగా నిల్చున్నారు. చిన్ని పరిస్థితి చూసిన వెంటనే ప్రిన్సిపల్ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అభి చిన్నిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళబోతే అది గమనించిన అభి తాతగారు అభి చేయి పట్టుకుని ఆపేస్తారు. ఇప్పటికే అభి మీద కోపంగా ఉన్న జానకి రఘురాం గారు అభిని ఏదైనా చేస్తారని భయంతో అభి తన తాతగారి వైపు చూస్తాడు. ఆయన వద్దు అన్నట్టుగా తల ఊపుతాడు. కానీ చిన్నికి ఏమైందో అని అభి కళల్లో కనిపించే కంగారు ఆయన చూపుని దాటిపోలేకపోయింది. కింద అంబులెన్స్ సౌండ్ రావడంతో ప్రిన్సిపల్ మీరు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అంటారు. చిన్నీకి ఏమైందో అనే భయంతో అభి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. అదే కంగారులో చిన్నీని చూస్తూ కూర్చున్న అభి అప్పుడు తలెత్తి గమనిస్తాడు అందరినీ. అప్పుడు అర్థమైంది అభికి తాను ఎక్కడున్నాడు అనేది. నెమ్మదిగా రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. తాను పర్స్ కోసం రూమ్లోకి రావడం, డోర్ లాక్ అవ్వడం గుర్తొస్తుంది. తర్వాత ఏం జరిగిందని ఎంత ప్రయత్నించినా గుర్తు చేసుకోలేకపోతాడు. జానకి గారు అక్కడే పనిచేస్తూ ఉన్న ఒక ఆవిడ సాయంతో చిన్నిని అంబులెన్స్లోకి ఎక్కించారు. కానీ రఘురాం గారు అదేమీ పట్టించుకోవడం లేదు. అసలు చిన్నికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, చిన్ని ఎవరో ఆయనకి తెలియదన్నట్టు వెళ్ళి జానకి గారి చేతిలో కొంత డబ్బు పెట్టి చిన్ని మొహం కూడా చూడకుండా వెనుతిరుగుతాడు. వెనుక అభి తన తాతగారు నిల్చొని ఉంటారు. అభి తాతగారు రఘురాం గారిని చూసి తలదించి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తారు క్షమించమన్నట్టు. రఘురాం గారు ఆయన్ని చూసి కూడా చూడనట్టు కళ్ళు పక్కకి తిప్పేసి అభిని ఒక చూపు చూసి కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. చిన్ని ధ్యాసలో ఉన్న అభికి అవేమీ కనిపించవు. అంబులెన్స్ రాగానే మళ్ళీ చుట్టుపక్కల జనమంతా గుమిగూడతారు. వాళ్ళల్లో ఇందాక చిన్నిని తక్కువ చేసి మాట్లాడిన ఆవిడ గుసగుసగా మాట్లాడుతూ చూసావు కదా వదిన, ఆ అమ్మాయి వంక ఆ అబ్బాయి ఎలా చూస్తున్నాడో. రాత్రంతా వయసుకు వచ్చిన ఆ ఇద్దరు ఒకచోటే ఉన్నారు. వాళ్ళ మధ్య ఏం జరగలేదనే అంటారా అని అంటుంది పక్కనున్న ఇంకో ఆవిడతో. ఏమో వదిన, నాకైతే ఆ అమ్మాయి చూసే చూపు చూస్తుంటే ఏదో ఒకటి జరిగిండొచ్చని అనిపిస్తోంది అంటుంది అభిని చూస్తూ. ఆ అమ్మాయి ఎప్పుడు అబ్బాయిలతో రాసుకుపోసుకుని తిరుగుతుందట అని అంటుంది పక్కనున్న వేరే ఆమె. ఒకరేంటి, దానికి చాలామందితో సంబంధం ఉందంట. అబ్బాయిల్ని వాడుకోవడం వదిలేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలం ఆడపిల్లలకి అని అంటారు ఆ గుంపులో ఉన్న ఒకరు. చిన్నినే చూస్తున్న అభికి వాళ్ళ మాటలు చెవిన పడగానే చాలా కోపం వచ్చింది. అయినా కూడా అంతమందిలో చిన్ని కోసం అరవడం కోపడడం వలన వాళ్ళు చిన్నిని ఇంకా తప్పుగా అనుకునే అవకాశం ఉందని కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఒక్కసారిగా ఎంతో డీసెంట్గా డిజర్వ్గా ఉండే చిన్ని ఉండేదో కళ్ళ ముందు మెదిలింది. అలాంటి తన గురించి ఏమీ తెలియకుండా తనని అందరూ అలా అనుకోవడం అభిలో అసహనాన్ని రేకెత్తించింది. కానీ వాళ్ళంతా అలా ఎందుకు అనుకుంటున్నారో దానికి కారణం అభికి తెలియలేదు. పాపం బాబుకి నైట్ జరిగింది, మార్నింగ్ వాళ్ళు ఏ పొజిషన్లో నిద్రలేచింది గుర్తులేదు కదా. చిన్నిని అలా చూడగానే అభి కళ్ళలో కనిపించిన కంగారు చెప్పకనే చెప్తుంది చిన్ని అంటే అభికి ఇష్టమని. అది గ్రహించిన అభి వాళ్ళ తాతగారు ఇంకా అక్కడే ఉంటే వాళ్ళు చిన్నీను అనే మాటలకి అభికి వచ్చే కోపాన్ని కంట్రోల్ చేయడం ఆయన వల్ల కాని పని అని పద అభి అంటూ అభిని తీసుకుని ఇంటికి వెళ్తారు. అభి వాళ్ళని కొరకొర చూస్తూనే తన తాతగారి వెనుక వెళ్తాడు. విశ్వేశ్వర్ గారు ఏంట్రా ఇది అని అంటారు సీరియస్గా. అభికి అర్థం కాక ఏంటి తాతయ్య అని అంటాడు అయోమయంగా మొహం పెట్టి. రాత్రి ఏం జరిగింది, నువ్వు అమ్మాయి అక్కడెందుకు ఉన్నారు? అభికి వాళ్ళు బలవంతంగా డ్రింక్ తాగించడం, ఆ తర్వాత తనకి గుర్తున్నంత వరకు చెప్పి ఆ తర్వాత ఏమీ గుర్తు రావడం లేదు తాతయ్య అంటాడు తలంతా భారంగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకొని. అభికి ఇంకా మత్తు దిగలేదని అభి మాటలే చెప్తున్నాయి ఆయనకి. రాత్రంతా ఇంటికి రాకపోతే శివ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనుకున్నాడు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఒక్క మాట శివకి ఫోన్ చేసి అడుగుంటే ఇలా జరిగేది కాదేమో అనుకుని పరోక్షంగా ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చపడడానికి కారణమైనందుకు మనసులోనే బాధపడతాడు. అభి నానమ్మ అభి దగ్గరికి వచ్చి అభిని పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టి మజ్జిగ తెప్పించి తాపిస్తుంది. అభి అవి తాగి పదే పదే చిన్ని ఉన్న మాటలే
వినిపిస్తూ ఉంటే, అసలు ఏం జరిగింది తాతయ్య? చిన్నిని ఎందుకు వాళ్ళు అన్ని మాటలు అన్నారు? అసలు చిన్ని అక్కడికి ఎలా వచ్చింది? తన ఇంటికి వెళ్ళిపోయింది కదా అని అంటాడు తనకున్న అనుమానాలని వ్యక్తపరుస్తూ తనదైన ధోరణిలో. అభి మాటలు బట్టి అభికేం గుర్తులేదని అర్థం చేసుకున్న విశ్వగారు జరిగింది తెలిసి వీడు బాధపడతాడేమో అనే ఆలోచన వచ్చినా కూడా అక్కడ ఆడపిల్ల జీవితం అని గుర్తొచ్చి జరిగిందంతా కూడా చెప్తారు. అంతా విన్న అభికి గుండెని ఎవరో మెలిపెట్టినంత బాధగా అనిపిస్తుంది. తన వల్లే ఇవాళ చిన్నిని అన్ని మాటలు అన్నారు. చిన్నికి తన వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నాడు. కానీ ఇవాళ తన కారణంగా చిన్ని మీద ఇన్ని నిందలు పడ్డాయి. అవి నిందలో నిజాలో కూడా అభికి అర్థం కావడం లేదు. అసలు రాత్రి ఏం జరిగిందని ఎంత ఆలోచించినా తట్టడం లేదు. చిన్ని స్పృహలో లేదు కాబట్టి వాళ్ళ మాటలు వినలేదు. ఒకవేళ ఉండుంటే ఆ మాటలు వినుంటే ఆ మనసు ముక్కలైపోయేది. ఆ బాధ తను భరించగలిగేదా? ఆ క్షణం చిన్ని మొహం ఎలా ఉంటుందో అని ఊహించుకోగానే ఆ ఊహ కూడా భరించలేక నో అని అంటూ గట్టిగా అరుస్తాడు. అభి అలా అరవడంతో గంగమ్మ ఉలిక్కిపడి అభిని చూసింది. విశ్వగారు ఏవేంద్రా అని అంటే అప్పుడు కళ్ళు తెరిచి ఆయన చూస్తాడు అభి. తాతయ్య, చిన్నిని చూడాలి. తనకి సారీ చెప్పాలి తాతయ్య. నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు. కానీ రాత్రి నాకు తెలియకుండానే ఏదన్నా పొరపాటు జరిగితే అది నేను సరిదిద్దుకోవాలి. దానికి తను నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను హాయిగా భరిస్తాను తాతయ్య. కానీ తప్పు చేసిన వాళ్ళ ఇలా తన నుంచి పారిపోయాను అని తను అనుకోకూడదని ప్లీజ్ వెళ్ళనివ్వు తాతయ్య అంటాడు. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తూ ఉంటే వాటిని బలవంతంగా అణిచిపెడుతూ విశ్వ ఒకసారి అభిని చూసి ఆలోచిస్తుంటాడు. ఆలోచించకండి. నా వల్ల తప్పు జరిగినా జరగకపోయినా తన మీద నింద పడింది. అది నా వల్లే కాబట్టి అది నేనే దూరం చెయ్యాలి. ఒక ఆడపిల్లకి మాయని మచ్చని మిగిల్చి తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టి నేను సంతోషంగా ఉండలేను తాతయ్య. వీటితో పాటు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను చిన్నిని ప్రేమిస్తున్నాను. కానీ ఇలాంటి టైంలో మీకు ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని అంటాడు తలదంచుకొని. తనకి దూరంగా ఉండైనా తన సంతోషాన్ని చూస్తూ సంతోషించేవాడిని. కానీ ఆ సంతోషమే ఈరోజు నా కారణంగా దూరమైందంటే తట్టుకోలేకపోతున్నాను తాతయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు అభి. విశ్వ సరే పద నేను తీసుకెళ్తానంటాడు. అభి ఒంటరిగా వెళ్తే వాళ్ళున్న కోపంలో తనని ఏమైనా చేస్తారేమో అని భయపడి విశ్వగారు తన వెంట వస్తే వాళ్ళు ఆయన ఏమన్నా అంటారేమో అని తన వల్ల ఆయన తలదించుకోవాల్సి వస్తుందని కంగారుగా మీరెందుకులే నేను వెళ్తానంటాడు. ప్రస్తుతం డోర్ తెరుచుకున్న చప్పుడు అవడంతో అభి ఆలోచన నుంచి బయటకొచ్చి చిన్ని వైపు నుంచి చూపును మరల్చి అటు చూస్తాడు. చిన్నీని చెక్ చేయడానికి డాక్టర్ వస్తారు. ఆవిడ చిన్నీని చెక్ చేసి ఇంకో 1 అవర్లో తన స్పృహలోకి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళాక బయట ఉన్న వాళ్ళంతా లోపలికి వస్తారు చిన్ని దగ్గరికి. అభి వాళ్ళని చూసి కృష్ణగారి దగ్గరికి వెళ్ళి తాతయ్య ఇక నేను తనని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తనని ఒక్క క్షణం కూడా వదలొద్దు అని నా మనసు చెప్తోంది. అందుకే తనని నాతో పంపిస్తారా అని అంటాడు. ఆయన కళ్ళల్లోకే సూటిగా చూస్తూ కృష్ణగారికి అభి కళ్ళల్లో కోపం, బాధ, భయం, ఆందోళన. అందరూ కలిసి చిన్నిని పట్టించుకోలేదని కోపం, తనని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేదని బాధ, తనకి ఏమవుతుందో అనే భయం, తనని విడిచిపెడితే ఏం జరుగుతుందో అనే ఆందోళన ఆయనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభి బాధని, తనకి చిన్ని మీదున్న ప్రేమని కళ్ళారా చూసిన ఆయన వద్దు అని చెప్పలేకపోతున్నాడు. అలా అని తీసుకెళ్ళని చెప్పాలన్నా చిన్ని అభితో వెళ్ళడం ఇష్టపడదని గుర్తొచ్చి ఎటూ తెలుసుకోలేక మౌనంగా నిల్చుండిపోయాడు. అంతలోనే అభి వాళ్ళ అమ్మ కలగజేసుకొని నాన్న తనను నువ్వు ప్రేమించావు కాదనను. నువ్వు తనని మన ఇంటికి తీసుకురావడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తను నీతో ఎలా వస్తుంది? బలవంతంగా అయితే తీసుకువెళ్ళలేం కదా నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రేమ అనే బంధం తప్ప పెళ్లి బంధం ఇంకా ముడిపడలేదు అని అంటుండగానే అభి చాలన్నట్టుగా చెయ్యి చూపిస్తాడు. ఆవిడ మౌనంగా అభినే చూస్తూ నిలబడింది. అభి తను నా భార్య అమ్మ, మిస్సెస్ సద్మన్ను. మాకిప్పుడు కాదు, ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. ఈ బంధం చాలా తను నాతో రావడానికి అని అన్నాడు సూటిగా ఆవిడ వైపే చూస్తూ. అభి మాటలకు అందరూ పిచ్చి షాక్ తిన్నారు. కానీ ఒకరు మాత్రం నవ్వుతూ అందరినీ చూస్తున్నారు. అందరికంటే ఎక్కువగా బుజ్జి షాక్ అయింది. చిన్ని గోపాల్తో పెళ్లికి ఎందుకంత భయపడి బాధపడిందో ఇప్పుడు తనకు అర్థమైంది. అలాగే అభితో పెళ్లి తనకిష్టమేనా అని అడిగితే ఎందుకు వేరే దారి లేదు అనిందో ఈ క్షణం తనకు పూర్తిగా అర్థమైంది. బుజ్జి కళ్ళల్లో నీళ్లతో అభి దగ్గరకొచ్చి తనకి నీకు పెళ్లి జరగడం ఏంటి అని అంది. బుజ్జి గొంతులో ఉన్న బాధ, కోపం, ఆందోళన అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. బుజ్జి అడిగిన ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉండడంతో అందరూ అభి సమాధానం కోసమే వేచి చూస్తున్నారు. అభి కళ్ళనీళ్లతో మౌనంగా తలదించుకున్నాడు. బుజ్జి కోపంగా తలదించుకు, చంపేస్తాను తలదించావంటే అని అంది గట్టిగా. బుజ్జిలో అంత అసహనాన్ని, కోపాన్ని చూడడం అదే మొదటిసారి కావడంతో ఆనంద్, అవనీలు షాక్ అయ్యారు. బుజ్జి అభితో అంత కోపంగా మాట్లాడడం వాళ్ళు ఏనాడు
చూసిందే లేదు. అభి తలదించితే బుజ్జికి నచ్చదని అభికి తెలుసు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే అభి తప్పు చేయడని బుజ్జికి గట్టి విశ్వాసం. అందుకే మొదటిసారి అభితో అంత కోపంగా మాట్లాడింది. అభి తలెత్తి బుజ్జి కళ్ళలోకి చూశాడు. ఏడవడం వల్ల అభి కళ్ళు బాగా రెడ్గా అయిపోయి ఉబ్బిపోయి ఉన్నాయి. అప్పటి వరకు కోపంగా ఉన్న అభి మొహంలో ఒక్కసారిగా భరించలేని బాధ చోటు చేసుకుంది. ఎర్రగా ఉన్న కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. అభిని అలా చూసిన బుజ్జికి ఒక క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బుజ్జి అభిని ఇంకా అలా చూడలేక పక్కకి తిరిగిపోయి అవనికి సైగ చేసింది. అవని అభి దగ్గరికొచ్చి ప్రేమగా అభి తల నిమిరింది. అభి ఆవిడ్ని కౌగిలించుకొని చాలాసేపు అలానే ఉండిపోయాడు. బుజ్జికి అభి కళ్ళు చూస్తూనే తెలుస్తోంది అభి ఏది కావాలని చేయట్లేదు, పరిస్థితుల పరిణామం అని. కానీ చిన్ని ఈ విషయాన్ని ఎందుకు ఇన్ని రోజులు తన దగ్గర దాచింది, ఎందుకు నాకు చెప్పలేదనే అనుమానం మనసులో మెదులుతూనే ఉంది. అందరి మొహాల్లో ఆందోళన కనిపించిన ఒకరి మొహంలో ప్రశాంతత చూసిన రఘురాం గారు ఆయన ముందుకెళ్ళి నిల్చొని, మీకు ఈ విషయం ముందే తెలుసా నాన్న అన్నాడు. రఘురాం మాటలు విన్న అందరూ కృష్ణగారి వైపే చూశారు. అభి మాత్రం అవనిని వదలలేదు. అలానే కళ్ళు మూసుకొని ఉన్నాడు. కృష్ణగారు తెలుసన్నట్లుగా తలూపారు. తెలిసి కూడా దానికి వేరే వాళ్ళతో పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు అని అంది ఆవేశంగా బుజ్జి. కృష్ణగారు తను నాతో నిజం చెప్తుందన్న ఆశతో అని అన్నాడు కళ్ళల్లో సన్నటి నీటి పొరతో. అందరూ అర్థం కానట్టు చూశారు అభితో సహా. ఎందుకంటే ఈ అనుమానం అభికి కూడా ఉంది. అందుకే ఆయన వైపే చూస్తాడు. ఏంటి అంది అయోమయంగా బుజ్జి. తనకి పెళ్లి జరిగిందన్న నిజం నాతో చెప్తుందేమో అనే ఆశతో అలా చేశాను. కానీ మొండిపిల్ల ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే ఇంత బాధకు గురయిందన్నాడు కంటి కొసల నుంచి జారే కన్నీటిని బయటకు రాకుండానే తుడిచేస్తూ. అంటే ఈ విషయం మీకు తెలుసుదని చిన్నీకి తెలియదు. చిన్ని చెప్పకపోతే మీకు ఈ విషయం ఎలా తెలిసిందన్నారు అయోమయంగా రాధగారు ఆశ్చర్యంగా. కృష్ణగారు అభి వైపు చూస్తే అభి మౌనంగా తల పక్కకి తిప్పేస్తాడు. చిన్ని వైపుకి బుజ్జితో పాటు అందరూ ఆశ్చర్యంగా అభిని చూశారు. అవని ఆనందలకు ఆశ్చర్యంతో పాటు ఒకలాంటి గర్వం చేరి అభిని ప్రేమగా చూశారు. చిన్ని పెళ్లి విషయం బుజ్జికి కాదు ఎవరికి చెప్పలేదని అర్థమైన బుజ్జికి చిన్నిని చూడగానే ఇంకా బాధగా అనిపించి ఏడ్చేసింది. ఎలా భరించావే, ఒక్కదానివే ఇంత బాధని ఎలా మోసావు అనుకుంటూ ఏడుస్తూ ఇంకా అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయింది. అభి బుజ్జి వెళ్ళడం చూసి బాధగా చిన్నిని చూశాడు. అందరి మధ్య మౌనం. ఆ మౌనం ఎంతసేపు రాజ్యమేలిందో తెలియకుండానే సమయం గడిచిపోయింది. చిన్నికి మెల్లగా స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అందరూ కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటూనే చిన్నిని చూశారు. చిన్ని ఒక్కొక్కరిగా అందరిని చూసి ఆనందాన్ని ఎవరో అర్థం కాక అయోమయంగా చూసింది. అవిని చూసే క్షణంలో డోర్ చప్పుడుకి అందరూ కూడా అటువైపుకి చూస్తారు. డాక్టర్ వచ్చి చిన్నిని చెక్ చేస్తుంటే డాక్టర్ వెనకే వచ్చిన బుజ్జి ఫస్ట్ ఎయిడ్ కిట్ని కార్తీక్ ఇచ్చి, ప్లీజ్ వాడికి ఫస్ట్ ఎయిడ్ చేయని చెప్పి వెళ్ళి గోడకి ఆనుకొని చేతులు కట్టుకొని నిల్చొని చిన్నిని చూస్తూ నిలబడింది. చిన్ని మనసంతా ఏదో తెలియని బాధ అలజడి చేరి గోల చేస్తుంటే చిన్ని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. చిన్ని బుజ్జిని చూసి చిన్న చిరునవ్వుని కష్టంగా నవ్వింది. బుజ్జి మాత్రం కోపంగా చిన్నిని చూస్తుంది. డాక్టర్ చెక్ చేసి షీఈస్ ఫైన్, 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తాం, ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి అని అందరికీ చూసి చెప్పి వెళ్ళిపోతుంది. చిన్ని కళ్ళు తెరిచాక కానీ అభి మనసు పూర్తిగా కుదురుకోలేదు. గట్టిగా ఊపిరి వదిలి చిన్నిని చూస్తున్నాడు. కార్తీక్ అభి దగ్గరికి వచ్చి చెయ్యి ఇవ్వమన్నట్టుగా చూశాడు. అభి చిన్నిని చూస్తూ చేయిస్తే కార్తీక్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ బుజ్జి చిన్నిలను గమనిస్తున్నాడు. చిన్ని అందరి విషయం మర్చిపోయి లేచి కూర్చొని బుజ్జిని చూసి చేయి చాచింది. బుజ్జి మొహం తిప్పుకునేసరికి చిన్ని మొహం చిన్నపుచ్చుకుంది. చెవులు పట్టుకొని ఫేస్ని ఒక సైడ్కి బెండ్ చేసి సారీ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతుంది. బుజ్జి కళ్ళు మాత్రమే తిప్పి చిన్ని ఎక్స్ప్రెషన్ చూసి కోపం ఎగిరిపోయింది. కానీ ఇంకా కోపం నటిస్తూనే ఉంది. చిన్ని 2 చేతుల్ని అలా అని ప్రార్థిస్తున్నట్టుగా పైకి పెట్టి హాస్పిటల్ రూఫ్ని చూస్తూ, ఓ గాడ్, దీన్ని కొంచెం కోపం తగ్గించు స్వామి, లేకపోతే దీనికొచ్చే మొగుడు నన్ను తిట్టుకుంటాడు అని అంటూ ప్రే చేస్తుంది. చిన్ని ఆ మాట అనగానే కార్తీక్ బుజ్జి వైపే ప్రేమగా చూస్తూ వాళ్ళ కన్వర్జేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా వింటాడు. చిట్టి మాటలకి అందరూ కూడా వింతగా చూస్తే బుజ్జి అయోమయంగా చిన్ని పైనున్న కోపాన్ని మర్చిపోయి, నా మొగుడు నిన్నెందుకు తిట్టుకుంటాడే అని అడుగుతుంది. దానికి చిన్ని ఎందుకంటే అని సాగదీసి చిన్ని ఏం చెప్తుందా అని బుజ్జితో సహా అందరూ కూడా శ్రద్ధగా వింటుంటే కార్తీక్ బుజ్జి ముఖ కవలికల్ని గమనిస్తూ ఉన్నాడు. కార్తీక్ మనసులో ఇప్పటి వరకు అమ్మోర్లా అందరి మీద విరుచుకుపడి ఇప్పుడేమో స్కూల్లో శ్రద్ధగా లెసన్ వింటున్న స్టూడెంట్లా ఎక్స్ప్రెషన్ పెట్టి నిల్చున్న బుజ్జిని చూడగానే కార్తీక్ చిన్నగా నవ్వేస్తాడు. నిన్ను కనిపించింది మీ అమ్మ నాన్న, స్కూల్లో పాఠాలు నేర్పేది టీచర్, ఆటలు ఆడేది ఫ్రెండ్స్తో, సో నీ అల్లరంతా మాతోనే. నువ్వు ఎక్కువగా కోపడుతుంటావు. నీ కోపాన్ని తగ్గించకపోతే మీ ఆయన నిన్ను భరించలేక
నన్ను తిడతాడన్నమాట. తను చెప్పే మాటలకి ఏమాత్రం సంబంధం లేకుండా చేతులు ఆడిస్తూ ఫాస్ట్‌గా చెప్పేస్తుంది. ఎవరికీ ఏం అర్థం కాక బిక్కమొహం వేశారు. అభికి, కృష్ణ గారికైతే చిన్ని చెప్పిన తీరుకి నవ్వు ఆగక కష్టంగా ఆపుకుంటున్నారు. బుజ్జి అయితే చిన్ని ఏం చెప్పిందా రివైండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్నడ సినిమాని మలయాళంలో చూస్తున్నట్టుగా ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టి చిన్నిని చూసి ఏం చెప్పావే అని అంది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.